వెల్కమ్ టు డోరిష్ టీవీ. రీసెంట్గా నేపాల్లో స్టూడెంట్స్ అందరూ దల్లాలు చేయడం వల్ల మిలిటరీ జరిపిన కాల్పుల్లో 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు. అసలు ఈ అల్లర్లకి కారణం ఏంటి, అసలు ఇప్పుడు నేపాల్ పరిస్థితి ఎలా ఉందో దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మూవీ అనాలిస్ట్ సూర్య ఆకోని గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, అసలు నేపాల్లో రియాట్స్ అనేది ఎందుకు స్టార్ట్ అయ్యాయి? అంటే యాక్చువల్గా ఈ నేపాల్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏంటంటే జెన్జీ కిడ్స్ అని ఉన్నారు కదా, సో వీళ్ళ నుంచి అసలు ఈ యొక్క ఏదైతే రైట్స్ ఉన్నాయో ఇవైతే స్టార్ట్ అయ్యాయి. అసలు జెన్జీ కిడ్స్ అంటే ఎవరు? జెన్జీ కిడ్స్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండి? 2002. అండ్ మీరే జెన్జీ కిడ్స్ అంటే అంటే 2000 ఏదైతే 1997 ఉందో అక్కడి నుంచి 2012 వరకు మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరినీ కూడా జెన్జీ కిడ్స్ అంటే ఈ నెక్స్ట్ తరానికి సంబంధించినటువంటి వాళ్ళ కింద సంబోధిస్తారు. ఓకే. సో వాళ్ళు యాక్చువల్గా ఈ అల్లర్లకి కారణం ఏంటంటే అక్కడ నేపాల్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో వాళ్ళు ఒక 24 సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేశారు. ఓకే. అందులో ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇలా రకరకాల మాధ్యమాలు సోషల్ మీడియా మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో 24 వాటిని వాళ్ళైతే బ్యాన్ చేశారు అఫీషియల్ గా. సో దాంతో అల్లర్లు అయితే మొదలయ్యాయి. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు కమ్యూనికేషన్ దాని నుంచే జరుగుతుంది. ఈ అల్లర్లు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో దాంట్లోకి అటు నేపాల్ సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కేపీ శర్మ ఓలీ అన్నప్పుడు యాక్చువల్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఈ పాటికి దిగి ఉంటాడు. మన వీడియో రిలీజ్ అయ్యే టైంకి వేరే కొత్త అతను కూడా రావచ్చు మేబీ. సో అతను ఏదైతే ఉన్నారో అతని మీదకి అతని యొక్క ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంతమంది ఈ యొక్క స్టూడెంట్లలో చేరిపోయి నార్మల్ గా జరుగుతున్నటువంటి గొడవ కాస్త వైలెంట్ గా మారిపోయింది, అంటే హింసాత్మకంగా మారిపోయింది. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ని తగలబెట్టారు, తర్వాత అతను నివాస గృహాన్ని తగలబెట్టారు. ఆ తగలబెట్టుతున్నటువంటి మంటల్లో ప్రైమ్ మినిస్టర్ తాలూకా వైఫ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మంటల్లో చిక్కుని చనిపోయింది ఆవిడ కూడా. సో ఇది చాలా భయానకంగా అయితే తయారైంది. కాకపోతే దీనికి స్టార్టింగ్ ఏంటి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి నేపాల్ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి ఆర్డర్స్, అంటే ఈ యొక్క యాప్స్ ని బ్యాన్ చేయండి. ఓకే. మరి నేపాల్లో సోషల్ మీడియా, వాట్సాప్ ఇలాంటి కమ్యూనికేటివ్ యాప్స్ ఎందుకు బ్యాన్ చేశారంటారు? అంటే ఎందుకు బ్యాన్ చేశారంటే అంటే దీని వెనకాల భిన్న రకాలైనటువంటి చాలా రకాల కథలు అయితే వినపడుతున్నాయి. ఒకటి ఏంటంటే స్టార్టింగ్ ఈ నేపాల్ అనేటటువంటిది రాచరిక వ్యవస్థలో ఉండేది. రాజు యాక్చువల్ అక్కడ షా అనేటటువంటి వంశస్థులు ఉన్నారు. సో వాళ్ళే నేపాల్ రాజుల కింద కంటిన్యూ అవుతూ ఉంటారు. లాస్ట్ 2008 వరకు ఆయన జ్ఞానేంద్ర అన్న ఆయన యాక్చువల్ రాజుగా ఉన్నారు. సో 2008లో ఏదైతే ఉందో అక్కడ అల్లర్లు జరిగి సివిల్ వార్ వచ్చింది. వచ్చినప్పుడు అంటే ప్రజెంట అనేటటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతను మావోయిస్ట్ సంబంధించినటువంటి భావజాలాన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి. అతను ఈ జ్ఞానేంద్ర అన్న అతన్ని దింపేసి అంటే రాజుగా దింపేసి మన ప్రజాస్వామ్యం కావాలి అని ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ప్రజెంట అన్న అతను ప్రైమ్ మినిస్టర్ కింద అయితే అతను వచ్చాడు. సో వచ్చిన తర్వాత నుంచి ఏం జరుగుతుంది అంటే ఈ నేపాల్ కి యాక్చువల్గా ఇది బఫర్ స్టేట్. ఇది సో భారతదేశానికి అటు చైనాకి మధ్యలో ఉన్నటువంటి బఫర్ స్టేట్ ఏదైతే ఉందో అదే నేపాల్. నిజానికి అంటే 2 సరిహద్దుల్ని కలిసి అంటే ఇటు భారతదేశము దానికి కూడా మధ్యలో ఉంది. సో ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ 2 దేశాలకి కాదు, ఇక్కడ అమెరికా కూడా ఈ యొక్క దీని మీద ఆధిపత్యం కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. సో ఇది కాకుండా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఐఎస్ఐ గాని దానికి సంబంధించిన ఉగ్రవాదులు గాని ఈజీగా బంగ్లాదేశ్ నుంచి నేపాల్ కి వచ్చేయచ్చు, త్రూ నేపాల్ నుంచి ఇండియాలోకి వచ్చేయచ్చు. ఎందుకంటే రోటీ బేటీ అనేటటువంటిది వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది నేపాల్ కి. అంటే వాళ్ళు అక్కడ అమ్మాయిల్ని భారతదేశం వాళ్ళకి ఇస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని అక్కడ కూడా పెళ్లి చేసుకుంటారు. సో అందువల్ల పాస్పోర్ట్ కూడా లేకుండా వీసా లేకుండా చాలా ఈజీగా మనం ఏదో పక్క ఊరు వెళ్ళినట్టు నేపాల్కి మనం వెళ్ళి వచ్చేయచ్చు. సో దీన్ని అటు చైనా వాడుకుంటుంది, ఇటు పాకిస్తాన్ వాడుకుంటుంది. బట్ వ్యూహాత్మకంగా ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలంటే కనుక ఏదైతే యుఎస్ అమెరికా ఉందో వాళ్ళకు కూడా ఈ యొక్క కంట్రీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేపాల్ తన యొక్క చేతుల్లోంచి వెళ్ళిపోయి అంటే అటు భారతదేశానికి దగ్గరలో ఉన్నా కూడా అమెరికా నుంచి కాకుండా చైనాకి ఎప్పుడైతే దగ్గర అయిందో కమ్యూనిస్ట్ చైనాకి సంబంధించినటువంటి మావోయిస్ట్ ఎవరైతే ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ కింద మారాడో అతను వచ్చినప్పటి నుంచి చైనా యాక్టివిటీ స్పీడ్ అయింది. సో చైనా స్పీడ్ అయిన తర్వాత నుంచి ఆ యొక్క ప్రాబల్యంతో ఇప్పుడు ఏదైతే కేపీ శర్మ ఓలీ ఉన్నాడో అక్కడ వరకు కూడా దాని యొక్క హవా కొనసాగింది. సో ఇప్పుడు చైనా ఏంటంటే ముందు వాళ్ళు చాలా సునాయాసంగా అందరికీ సమాన్యాయం ఉండాలి, సమసామాజిక ధర్మం ఉండాలి అని చెప్పేటటువంటి చైనా ఏం చేస్తుందంటే అటు రాజరిక వ్యవస్థను తీసుకొచ్చి వీళ్ళని పెట్టగానే ఎవరైతే ప్రచండ అవ్వచ్చు, ఈ ఓలీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా భారీగా స్కాములు చేశారు. సో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. మంత్రి పదవులు అవ్వచ్చు, కింద ఉన్నటువంటి ఉన్నతాధికారి పదవులు అవ్వచ్చు, అన్నిట్లోనూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు.
అంటే ఏదైతే వీళ్ళు ప్రజలకు చెప్పి మీరు రాజకీయ వ్యవస్థలు ఉంటే కనుక మీరు ఇలాగే ఉంటారు కాబట్టి ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ వస్తే చాలా బాగుంటుందని చెప్పిన తర్వాత వీళ్ళు వచ్చాక ఆ ప్రజాస్వామ్యం మొత్తం వీళ్ళ చేతుల్లో తీసుకున్నారు. వీళ్ళని చైనా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. సో వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు బయటికి పెట్టాలి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి పేపర్ గానీ అక్కడ ఉన్నటువంటి ఛానల్స్ టీవీ ఛానల్స్ గానీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి కాబట్టి బయటికి ప్రసారం చేయడం కుదరదు. సో వీళ్ళకున్న ఏకైక వే ఏంటంటే సోషల్ మీడియా. సో ఈ సోషల్ మీడియా ద్వారా బయటికి ఇక్కడ నేపాల్లో జరుగుతున్న వెళ్తున్నాయి కాబట్టి ప్లస్ ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా అమెరికా కంట్రోల్ లో ఉన్నాయి కాబట్టి సో వీటిని బ్యాన్ చేసి దాని స్థానంలో చైనా యాప్స్ ఏవైతే ఉన్నాయో వీచాట్ గానీ టిక్ టాక్ గానీ ఇంకా రకరకాల ఇలాంటి కొన్ని ఉన్నాయి వీటిలో ప్రవేశపెట్టి త్రూ వాటి ద్వారా జనాలు కూడా కంట్రోల్ చేయాలనే ప్లాన్ తోటి అక్కడ ఉన్న నేపాల్ గవర్నమెంట్ లో ఉన్న సుప్రీం కోర్టు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి చైనా వాళ్ళు ఈ యొక్క యాప్స్ అయితే బ్యాన్ చేయించారు. సో దీనికి ఆగ్రహించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు అక్కడ దాడి చేశారు. మొదట దాడి చేసినప్పుడు దీన్ని ఏమన్నారంటే ఈ యాప్స్ నిషేధం చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ దాడి చేస్తున్నారు, వాళ్ళు మాట వింటలేదు కాబట్టి కాల్పులు జరిపామన్నారు. ఎప్పుడైతే 20 మంది స్టూడెంట్స్ చనిపోయిన తర్వాత దీని యొక్క వెర్షన్ టోన్ మారిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా జరుగుతున్నటువంటి విషయం దాని గురించి కాదు, ఎవరైతే నెపో కిడ్స్ ఉన్నారో అంటే నెపో కిడ్స్ అంటే వారసత్వంగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి పవన్లో కూర్చున్నారో వీళ్ళ కుటుంబాలు బాగున్నాయి, వీళ్ళ పిల్లలే బాగున్నారు. మిగతా జనం మామూలుగా ఉన్నటువంటి జనం అందరూ కూడా దరిద్రంలో ఉంటున్నారు, వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి దీని గురించి ఆగ్రహించినటువంటి ఈ యొక్క స్టూడెంట్స్ తిరగబడ్డారు అనే టోన్ ఇప్పుడు వినబడుతుంది. సో ఇందులో 2 రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. అంటే ఈ యాప్స్ అనేటటువంటివి బ్యాన్ చేయడం వెనకాల అసలు కారణం అయితే ఇది. బట్ ఈ గొడవల వెనకాల వేరే కంట్రీస్ ఏమైనా హ్యాండ్ ఉందా, వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేస్తున్నారా, లేదంటే ఓన్లీ బికాస్ స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు అని మాత్రమే ఇలా గొడవలు అవుతున్నాయా? అదే అంటే ఇందులో 2 రకాల సిచ్యువేషన్స్ ఏంటంటే అమెరికాకి సంబంధించి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుంది కానీ డీప్ స్టేట్ అని ఒకటి ఉంది. యాక్చువల్ గా ఈ డీప్ స్టేట్ అనేటటువంటి విధానం ఎలా పనిచేస్తుందంటే మనకు చూసుకుంటే ఒకప్పుడు భారతదేశం దగ్గరగా చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీలంక అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి బోర్డర్ కంట్రీస్. సో ఇవన్నీ కూడా భారతదేశంతో అసోసియేట్ అయ్యి ఉంటాయి. గొడవలు ఉండొచ్చు కానీ సరిహద్దు సంబంధించి దగ్గరలో ఉన్నంత వరకు అంటే మాల్దీవ్స్ ఒకటి అవన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఫస్ట్ శ్రీలంకను వాళ్ళు క్యాప్చర్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పోర్ట్లు ఆక్యుపై చేసుకుని చైనా పెట్టుబడి పెడతారని వచ్చిందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి వాళ్ళు BRI అని చెప్పి తీసుకొచ్చారు చైనా వాళ్ళు. అంటే మీ యొక్క దేశంలో మేము రోడ్లు వేస్తాము, కన్స్ట్రక్షన్ చేస్తాము, పోర్ట్లు నిర్మిస్తాము. అలాగే బలూచిస్తాన్ లో కూడా అదే చేశారు. సో ఎప్పుడైతే శ్రీలంకలో చేశారో శ్రీలంకలో కూడా ఎప్పుడైతే శ్రీలంక చైనాకి దగ్గరికి వెళ్ళిందో అక్కడ అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ పనిచేయడం మొదలుపెట్టింది. మీరు చూసుకుంటే శ్రీలంక ఎకానమీ ఆల్ ఆఫ్ ఎ సడన్ పడిపోయి అక్కడ చాలా అల్లర్లు జరిగాయి మీరు చూసుకుంటే. సో నెక్స్ట్ బంగ్లాదేశ్, షేక్ హసీనా సంబంధించినటువంటి దాంట్లో పక్కన ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ ని మేము యాక్చువల్ గా దీనికి సంబంధించినటువంటి వ్యూహాత్మకంగా యుద్ధానికి సంబంధించి ఒక కేంద్రంగా మేము దాన్ని తీసుకుంటాము. దాన్ని అక్కడి నుంచి మేము వేరే అంటే ఫ్లైట్స్ ఆగడానికి కానీ ఏదైనా షిప్మెంట్లు వచ్చినా కూడా అక్కడి నుంచి ఆయుధాలు చేరవేసుకోవడానికి కానీ ఆ ఐలాండ్ మీద మాకు కొంచెం అధికారం కావాలని అడిగినప్పుడు మాకు మా దేశ ప్రయోజనాలు ముఖ్యమని షేక్ హసీనా అమెరికాకి తెగేసి చెప్పింది. అలా చెప్పిన ఒక వారం రోజుల్లో షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయింది. బంగ్లాదేశ్ లో చాలా మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు, అలర్లు జరిగాయి. తర్వాత ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ మారాడు. సో అక్కడ కూడా ప్రభుత్వం అనేటటువంటిది యాక్చువల్ గా అధికారాన్ని కోల్పోయింది. సో యాజ్ ఇట్ ఈజ్ మాల్దీవ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా గెట్ అవుట్ ఇండియా, గెట్ అవుట్ ఇండియన్స్ అనేటటువంటి ఒక స్లోగన్ తో వాళ్ళు ముందుకొచ్చారు. తర్వాత ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కూలిపోయింది. మొన్న వాళ్ళు మళ్ళీ బతిమాలి మోడీ గారిని తీసుకెళ్లి మళ్ళీ మాకు ఇదంతా చెయ్యండి అన్నారు. సో మాల్దీవ్స్ లో ఎయిర్పోర్ట్లు కూడా కట్టడానికి భారతదేశం డబ్బులు ఇస్తుంటే కాదు చైనా తోటి మేము అసోసియేట్ అవుతామని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. ఇప్పుడు నేపాల్ ప్రెసెంట్ కరెంట్ ఒక 2-3 రోజుల నుంచి నేపాల్ లో జరుగుతుంది. సో దీని వెనకాల కూడా అంటే ఏ దేశం అయితే అమెరికా నుంచి దూరంగా జరిగి అటు రష్యాకి గానీ అంటే మీ పాకిస్తాన్ కూడా యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ టైంలో ఇమ్రాన్ ఖాన్ రష్యాని సహాయం అడిగాడు. ఎప్పుడైతే రష్యాకి సహాయం అడిగి రష్యా నుంచి అతను వెనక్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ కూలిపోయింది, మిలిటరీ టోటల్ కంట్రీని ఎక్వైర్ చేసేసుకుంది, ఇతను జైల్లో ఉన్నాడు ఇప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా
అమెరికా నుంచి దూరంగా జరిగి ఆ దేశం ఏదైతే రష్యాకి దగ్గరగా చైనాకి దగ్గరగా వెళ్ళిందో ఆ దేశాలన్నింటిలోనూ ఈ యొక్క డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ సంక్షోభం వస్తుంది, అల్లర్లు జరుగుతాయి. రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మారిపోతాడు. సేమ్ ఉక్రెయిన్ లో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ లో రష్యాకి దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో అధ్యక్షుని తీసేసి ఇప్పుడున్న తను పెట్టారు. సో అక్కడి నుంచి యుద్ధం జరిగింది. మరి ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయని వాళ్ళకి తెలియదా, తెలుసా? మరి దీనివల్ల అసలు లాభం ఏంటి అమెరికాకి దూరంగా వచ్చేయడం వల్ల? అంటే వాళ్ళు లాభము నష్టము కదంటే ఇక్కడ నేపాల్ ప్రజలకు కానీ అక్కడ ఉన్నట్టు ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. ఇదంతా జియో పాలిటిక్స్ లో జరుగుతున్నట్టు భాగంలో వీళ్ళు ఒక సమిధుల కింద మారిపోయారు. అంటే వాళ్ళకే తెలియకుండా ఎవరి కోసం పోరాడుతున్నారో తెలియకుండా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని వాళ్ళల్లో వాళ్ళు నాశనం అయిపోతున్నారు. అంటే ఇందులో ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ అంశంలో కూడా చూసుకున్నా ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే జరిగింది. అది రష్యాకి అమెరికాకి జరుగుతున్న యుద్ధం. అందులో ఆఫ్ఘన్ పౌరులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇన్వాల్వ్మెంటే లేదు. అంతే. మన ఆపరేషన్ సింధూర్ జరిగింది మనకి బోర్డర్లో. అక్కడ అమెరికాకి సంబంధించినటువంటి F-35s కి, రష్యాకి సంబంధించినటువంటి S-400కి, పాకిస్తాన్ కి చైనా కొత్తగా ఇచ్చినటువంటి మిసైల్స్ కి జరిగిన యుద్ధం తప్ప అది పాకిస్తాన్ కి భారతదేశం జరిగిన యుద్ధం కాదు. సో ఇలాగ జియో పాలిటిక్స్ లో మనకు కనిపించేది ఒకటి, దాని వెనకాల ప్రయోజనం పొందేటటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. బట్ నేపాల్లో ఈ సిచ్యువేషన్, ఈ గొడవలకి మన ఇండియా ఏమైనా హెల్ప్ చేస్తుందా, లేదంటే ఏమైనా పార్ట్గా ఉంటుందా? అంటే ఇందులో రెండు రకాలైనటువంటి భిన్నమైనటువంటి కథలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు ఏమంటారంటే చైనాకి సంబంధించినటువంటి ఈ కమ్యూనిస్టుల మీద హిందువులు తిరగబడ్డారు, సో అందువల్ల ఎలా వచ్చింది, ఈ హిందువులు తిరగబడ్డానికి కారణము భారతదేశం అని చెప్పేసి ఒక వెర్షన్ మాట్లాడుతున్నారు. ఇంకొకళ్ళు ఈ తిరగబడ్డం వెనకాల అమెరికాకి సంబంధించినటువంటి డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఒకటి మనకు వినబడుతుంది. బట్ ఏదేమైనా అల్టిమేట్ గా ఈ జరిగినటువంటి వాటిల్లో మనమైతే అలర్ట్ అయ్యాము. ఏదైతే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందో వాళ్ళైతే అలర్ట్ అయ్యి చాలా వరకు సరిహద్దులకి అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు అంటే 2015లో నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ బోర్డర్ దాటేసి చాలా మంది సహాయానికి ఉండడం తల్లార్చుకోవడానికి ఇండియాకి వచ్చారు. అక్కడ టిబెట్ నుంచి ఏనా ఆక్యుపై చేస్తున్నప్పుడు కూడా టిబెట్ నుంచి చాలా మంది వచ్చారు. దళాయి లామా కూడా ఇప్పటికీ ఇంకా ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నాడు. సో నేపాల్లో ఏదైతే జరిగిందో అక్కడ ఏమైనా సివిల్ వార్ వచ్చినప్పుడు కూడా అటు మావోయిస్టులకి, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా మిగతా అక్కడ ఉన్నటువంటి రాచరిక పరిపాలనకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ భారతదేశంలో దాక్కున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి గొడవల వల్ల అటు నుంచి ఎవరైనా ఇటు వస్తారేమో అని మన వాళ్ళైతే అక్కడ ఆల్రెడీ LAC దగ్గర అయితే BSF యొక్క సైనిక బలగాలను అయితే మోహరించడం అయితే జరిగింది. బట్ భారతదేశం అబ్జర్వ్ చేస్తుంది. తన ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు కానీ ఇండియా అబ్జర్వ్ చేస్తుంది జాగ్రత్తగా. సో తర్వాత స్టెప్ ఏం వేస్తుంది అనేటటువంటిది చూడాలి. ఎందుకంటే మనకి నైబర్ కంట్రీ, ప్రపంచంలో ఏకైక హిందూ దేశం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యాక్చువల్ గా నేపాల్ మీదే కాదు భారత్ మీద కూడా ఉంది. అయితే భారత్ కి అవకాశం అక్కడ ప్రజలు కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఇస్తే మళ్ళీ నార్మల్ పరిస్థితులు నెలకొంటాయి అని నాకైతే అనిపిస్తుంది. ఓకే. బట్ మీరు ఇందాక చెప్పినట్టు శ్రీలంకకి, బంగ్లాదేశ్ కి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ నేపాల్కి కూడా రావచ్చా, లేదంటే వాళ్ళ ఫ్యూచర్ వేరేలా ఉండబోతుందా, అసలు ఎలా ఉండబోతుంది వాళ్ళ ఫ్యూచర్? అంటే వాళ్ళ ఫ్యూచర్ అంటే నేనేమనుకుంటున్నానంటే అందులో 2-3 రకాల కథలు వినబడుతున్నాయి. అక్కడ ఆల్రెడీ నేపాల్ కి మేయర్ గా ఉన్నటువంటి ర్యాపర్ ఒక అతను ఉన్నాడు. అతను ప్రైమ్ మినిస్టర్ గా మారాలి అని చెప్పేసి కొంతమంది స్లోగన్స్ ఇవ్వడం నేను ఎక్కడో విన్నాను. అతను వస్తాడా, లేకపోతే మళ్ళీ ఎన్నికలు జరిగి ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ దింపేస్తున్నారు కాబట్టి మిలిటరీ, మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్యం వస్తుందా, లేదంటే కొన్నాళ్ళు వీళ్ళందరినీ అణిచివేయాలి కాబట్టి మిలిటరీయే తన ఆధిపత్యంలో ఉంచుకుంటుంది. ఎలాగైతే మనకి అటు మయన్మార్ కానీ లేదంటే పాకిస్తాన్ కానీ వీటన్నిటిని ఎలా అయితే మిలిటరీ చేతుల్లో పెట్టుకుందో అలా పెట్టుకుంటుందా, లేదు అనుకుంటే ఏదైతే రాజా జ్ఞానేంద్ర షాకి సంబంధించినటువంటి వంశీకులు ఉన్నారో వాళ్లే మళ్ళీ రావాలి అని ఏమైనా ప్రపోజల్ మళ్ళీ ప్రజలు తీసుకొస్తారా అనేటటువంటి ప్రశ్న. అయితే నాకు అంచనా ప్రకారము రాజులు అయితే తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం ఎక్కడ తాగేసి యాక్చువల్గా అతను కొంతమందిని గుద్ది చంపేశాడు, కార్ యాక్సిడెంట్ చేసి. అతను కేసు కూడా ఏం లేదు. సో మేబీ అలాంటి వ్యక్తే మళ్ళీ రాజు అవుతాడు మళ్ళీ వస్తే. ఎందుకంటే ఆయన పెద్ద అయిపోయారు కాబట్టి జ్ఞానేంద్ర మళ్ళీ ఇప్పుడు ఇతను రాజు అవుతాడు. అలాంటి రాజు ఉన్నా కూడా మళ్ళీ అతను ఇంకొక నియంత్రణ మారుతాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఎన్నికలు వస్తాయేమో, ఆ ఎన్నికల్లో మళ్ళీ కొత్త ప్రధాని ఎన్నుకోవచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. సో మరి నేపాల్ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుందంటారా, లేదంటే వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ చైనాకి దగ్గరికి వెళ్ళి చైనాకి సంబంధించినటువంటి కుయుక్తుల్ని వాటిల్ని కనుక అక్కడ ఉన్నటువంటి పాలకులు
అటు భయం చేతనో భక్తి చేతనో లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపోవడం మళ్ళీ అటువైపు కనుక అంటే భారతదేశాన్ని వదిలి వెళ్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ నేపాల్లో మళ్ళీ సంక్షోభం వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సూర్య గారు. అండ్ ఆల్సో నేపాల్లో ఈ గొడవలన్నీ తగ్గి అక్కడ ఉన్న యువతకి ఒక బ్రైట్ ఫ్యూచర్ రావాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి టూరిస్ట్ టీవీ. థ్యాంక్ యూ.